హలో గైస్, చూస్తున్నారు కదా, ఇది సేమ్ ఒక ఫ్యూచరిస్టిక్ గన్ లాగా అయితే ఉంది. ఇది గన్ అయితే కాదు, ఇది ఒక వాక్యూమ్ క్లీనర్. ఇది మనకి అగారో నుంచి సుప్రీం కార్డ్లెస్ స్టిక్ వాక్యూమ్ క్లీనర్. చూడడానికి గన్ స్టైల్ అయితే ఉంది. ఇది మన ఇంట్లో ఆడవాళ్ళకి గానీ ఇంకెవరికైనా గిఫ్ట్ గా ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దీన్ని పట్టుకొని ఇంట్లో పనిచేసేటప్పుడు ఒక గన్ పట్టుకొని యుద్ధం చేసినట్టయితే ఒక ఫీల్ అనేది ఉంటది. అలానే వెయిట్ లెస్ గా కూడా అనిపిస్తూ ఉంటది. ఎలాంటి వారైనా దీన్ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. దీని గురించి మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. వీడియోకి వెళ్లే ముందు తప్పకుండా లైక్ చేసుకోండి గైస్, లైక్ చేసుకొని అలానే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా మెయిన్ వీడియోకి అయితే వెళ్ళిపోతాం. బాక్స్ అయితే మనకు చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. బాక్స్ లో కంటెంట్స్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మాన్యువల్ గైడ్ అయితే ఇవ్వడం జరిగింది. అలానే వారంటీ కార్డు కూడా ఇస్తున్నారు. ఇంకా ఆ తర్వాత మనకి ఇక్కడ మోటరైజ్డ్ బ్రష్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి మోటరైజ్డ్ మ్యాట్రెస్ బ్రష్ అయితే చూడడానికి కనిపిస్తుంది. అలానే క్రివైజ్ నోజిల్, ఇంకా 2-in-1 మల్టీపర్పస్ నోజిల్ అయితే చూడడానికి అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇది మనం బ్రష్ లా కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా ఎక్స్టెన్షన్ ట్యూబ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అలానే ఎక్స్ట్రాగా స్పాంజ్ ఫిల్టర్ అయితే ఇచ్చారు. అనదర్ ఫిల్టర్ మీకు మిషన్ లో అయితే ఇంటిగ్రేట్ అయ్యి అయితే ఉంటది. ఆ తర్వాత చార్జర్ అయితే ఇస్తాడు. ఇది మనకు బ్యారెల్ చార్జర్ అనమాట. ఆ తర్వాత మనకి వాల్ మౌంట్ అయితే ఉంటది. మీరు 3M టేప్ యూజ్ చేసి మౌంట్ అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత స్క్రూస్ కూడా ఇస్తాడు. దీని ద్వారా మనం వాల్ మౌంట్ ని ఫిక్స్ చేసి మన ఈ మిషన్ అయితే అక్కడ తగిలించుకోవచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్ గా మనకి మిషన్ అయితే కనిపిస్తూ ఉంటది. సో చూడడానికి ఒక గన్ లుక్ అయితే కనిపిస్తూ ఉంటది. చూడొచ్చు, ఇక్కడ మనకి అగరో లోగో అయితే కనిపిస్తూ ఉంటది. ఆ తర్వాతకి కార్డ్లెస్ వాకింగ్ క్లీనర్ అని చెప్పి ఇక్కడ లోగో అయితే కనిపిస్తూ ఉంటది. ఆ తర్వాతకి డిస్మాంటిల్ ఎలా చేయాలి అని చెప్పేసి ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే చూడడానికి కనిపిస్తూ ఉంటుంది. దీని ద్వారా మనం చూసుకొని అయితే యూజ్ చేయొచ్చు. ఓవరాల్ గా ఇది మనకు డిజైన్ అనేది చాలా బాగుంటది, ఫ్యూచరిస్టిక్ గా ఉంటది. బిల్డ్ క్వాలిటీ కూడా ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అయితే యూజ్ చేశారు. బట్ మనకి ప్రీమియం బిల్డ్ క్వాలిటీ అయితే చూడడానికి కనిపిస్తూ ఉంటది. ఎలా యూజ్ చేయాలి క్లియర్ కట్ గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనకి 2000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇంకా 29.6 వోల్ట్ లిథియం అయన్ బ్యాటరీతో వస్తుంది అనమాట. ఇది మనకు రిమూవల్ బ్యాటరీతో వస్తుంది. సింపుల్ గా మీరు ఇక్కడ పుష్ బటన్ అయితే కనిపిస్తూ ఉంటది. జస్ట్ దీన్ని ఇలా వెనక్కి పుష్ చేసుకొని పీకేస్తే వచ్చేస్తుంది. ఛార్జింగ్ పోర్ట్ అయితే కనిపిస్తూ ఉంటది, DC పోర్ట్. సో దీని ద్వారా మనం ఈజీగా ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు. సో ఈ మిషన్ ని మనం ఎత్తుకెళ్ళి ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. సింపుల్ గా దీన్ని ఓట పీకేసుకొని వెళ్ళి మనకు నచ్చిన ప్లేస్ లో ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. సో మనకి అంత వెయిట్ కూడా అనిపించదు. ఆ తర్వాత ఫుల్ ఛార్జ్ అయిపోయిన తర్వాత దీన్ని తెచ్చుకొని ఈ విధంగా సింపుల్ గా అటాచ్ చేసేయచ్చు. మనకు పెద్ద ప్రాబ్లం కూడా లేదు. అయిపోయింది, అటాచ్మెంట్ ఈజీగా ఉంటుంది అనమాట. ఆ తర్వాత మనం బ్యాక్ సైడ్ చూసినట్టయితే LED ఇండికేటర్స్ అయితే చూడడానికి కనిపిస్తూ ఉంటాయి. టోటల్ గా మనకి ఇక్కడ 3 level బ్యాటరీ ఇండికేటర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. మనకి ఇక్కడ ఎంత బ్యాటరీ ఉందని చెప్పేసి చూపిస్తూ ఉంటది. ఆ తర్వాత ఇక్కడ మనకి పవర్ ఆన్ ఆఫ్ ట్రిగర్ అయితే ఉంటది. సింపుల్ గా మీరు ఒక గన్కి ఇచ్చినట్టు అయితే ఇచ్చాడు. దీన్ని సింపుల్ గా ప్రెస్ చేస్తే మనకు ఆన్ అవుతుంది. మళ్ళీ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. చాలా సింపుల్ గా ఉంటుంది మీకు. ఇంకొకటి టోటల్ గా మీకు ఇక్కడ 3 speed లెవెల్ బటన్ అయితే కనిపిస్తూ ఉంటది. ఇక్కడ మనం క్లిక్ చేస్తూ ఉంటే 3 modes లో మనకి ఇది వర్క్ అవుతుంది. ఇది మనకు ఛార్జింగ్ పెట్టడానికి అయితే 5 hours టైం తీసుకుంటది. వన్స్ మీరు ఛార్జింగ్ చేసిన తర్వాత లోయెస్ట్ మోడ్ లో మీకు 60 minutes అయితే ఛార్జింగ్ వస్తుంది. ఆ తర్వాత మీడియం మోడ్ లో మనకు 20 minutes ఛార్జింగ్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా మ్యాక్స్ మోడ్ అయితే ఉంటుంది. ఇది చాలా స్పీడ్ గా అయితే ఉంటది అనమాట. మ్యాక్స్ మోడ్ లో మనకి 8 minutes అయితే వస్తుంది. అంత మించి అయితే మీకు రాదు. సో మీకు 1 hour ఇల్లు క్లీన్ చేయడానికి టైం పడుతుంది అనుకుంటే మీరు లోయెస్ట్ మోడ్ అయితే పెట్టుకోండి. లోయెస్ట్ మోడ్ మీకు ఎనఫ్ సరిపోతుంది. మీకు లోయెస్ట్ మోడ్ లోనే మీకు చాలా మంచిగా అయితే వర్క్ అవుతుంది. ఇల్లంతా క్లీన్ గా పెట్టుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. మ్యాట్రసెస్ కి లేదంటే బెడ్ మీద ఈ విధంగా క్లీన్ చేసుకోవాలంటే మాత్రం మీరు మీడియం మోడ్ లో పెట్టుకోండి. ఇంకా ఎక్కువ డస్ట్ ఉంది అనుకుంటే మీరు మ్యాక్స్ మోడ్ లో పెట్టుకొని 8 minutes అయితే యూజ్ చేయొచ్చు. అంతకుమించి అయితే మీరు యూజ్ చేయలేరు. ఇక్కడ మీరు ఫ్రంట్ సైడ్ చూసినట్లయితే ఇది మనకి 0.5 లీటర్ బ్యాగ్లెస్ డస్ట్ కలెక్టర్ అనమాట. సో దీన్ని మనం కంటైనర్ అనొచ్చు. సో వన్స్ మనం దీన్ని ఆన్ చేసుకొని యూజ్ చేసేటప్పుడు ఏదైతే డస్ట్ అనేది లోపల ఉంటది కదా, సో ఆ డస్ట్ ని మనం బయట పడేయాలనుకుంటే ఇక్కడ మనకు పుష్ బటన్ అయితే ఇచ్చుంటాడు. ఈ పుష్ బటన్ మనం జస్ట్ హోల్డ్ చేసుకొని ఇట్లా వదిలేస్తే మనకి ఇదైతే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక సింపుల్ గా మనం డస్ట్బిన్ లోకి ఈ చెత్తనంతా పడేసేసి మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. లేదు బాగా చెత్త పడిపోయింది, మొత్తం లోపల క్లీన్ చేయాలి, డస్ట్ అంతా క్లీన్ చేయాలనుకుంటే ఒక పుష్ బటన్ అయితే ఇచ్చాడు. దీన్ని మీరు ముందుకి ఇలా పుష్ చేస్తే ఇదైతే ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత దీన్ని సింపుల్ గా ఇలా తిప్పేసి ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక ఫిల్టర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దీన్ని ఊడబెరికేసి ఆ తర్వాత ఇక్కడ మనకి లోపల క్లీన్ చేయడానికి దీని అయితే మీరు ఇట్లా తిప్పేసి ఓపెన్ చేయొచ్చు. లోపల చూసుకోవచ్చు. మీరు డస్ట్ అంతా ఈజీగా కడిగేసుకొని ఆ తర్వాత మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి మీరు ఒక్కసారి కడిగినప్పుడు మొత్తం ఆరిపోవాలి. వాటర్ అనేది మనకి ఎక్కడ ఉండకూడదు. వాటర్ అనేది మొత్తం డ్రై అయిపోయిన తర్వాత మీరు దీని అయితే యూజ్ చేసుకోవాలి. మళ్ళీ సింపుల్ గా ఈ విధంగా పెట్టేసి తిప్పేసి మళ్ళీ దీనికైతే అటాచ్ చేస్తున్నాను. సింపుల్ గా మనకైతే అటాచ్ అయిపోయింది. ఈ విధంగా ఈజీగా మనం దీని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఫిల్టర్ అనేది పార్టికల్స్ గానీ డస్ట్ గానీ ఇంకా అలర్జెన్స్ గానీ మీకు 99.99% ట్రాప్ చేస్తుంది అనమాట. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే 0.3 microns పార్టికల్స్ గానీ డస్ట్ గానీ అలర్జెన్స్ గానీ మనకి ఈ ఫిల్టర్ అనేది ట్రాప్ అయితే చేస్తుంది. ఆ తర్వాత మనకి ఇక్కడ ఎక్స్టెన్షన్ ట్యూబ్ అయితే ఇచ్చాడు. ఇది మనకు ఎలాంటి అడ్జస్ట్మెంట్ చేసుకోలేం. ఇది మనకి ఎంత అయితే వీళ్ళు ఎంత ఇచ్చాడో అంతే యూజ్ చేసుకోవాలి. సింపుల్ గా మనం ఇక్కడ ఫ్రంట్ సైడ్ కనిపిస్తున్న దానికి అటాచ్ అయితే చేసుకోవాలి. వన్స్ అటాచ్ అయిపోయిన తర్వాత
తర్వాత ఆ ఎక్స్టెన్షన్ ట్యూబ్ కి మనం మోటరైజ్డ్ బ్రష్ అయితే అటాచ్ చేసుకోవచ్చు. సో దీన్ని యూజ్ చేసుకొని మీరు మినీ డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా, సో దుమ్ము అయితే పడుతూ ఉంటది మన ఇంటి ముందర. సో అక్కడైతే మనం దీన్ని యూజ్ చేసుకొని మొత్తం డస్ట్ అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఫస్ట్ మనకి మోటరైజ్డ్ బ్రష్ అయితే ఉంది. దీన్ని యూజ్ చేసుకొని మీరు ఫ్లోర్ అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, నేనైతే ఇక్కడ మొత్తం డస్ట్ అయితే వేసాను. మొత్తం ఎక్కువ హార్డ్ గా డస్ట్ వేసి దీన్ని యూజ్ చేసుకుని నేను జస్ట్ ఆన్ చేశాను. లోయెస్ట్ మోడ్ లో పెట్టేసి క్లీన్ చేస్తాను. లోయెస్ట్ మోడ్ లోనే మనకి మంచిగా అయితే క్లీన్ చేస్తుంది. ఎలాంటి డస్ట్ అయినా మనకి ఈజీగా అయితే క్లీన్ చేస్తుంది. సో మినీ పార్టికల్స్ ఉంటాయి కదా, మినీ డస్ట్ పార్టికల్స్, అలాంటి వాటిని అయితే మనకు ఈజీగా క్లీన్ చేస్తుంది. అండ్ మీరు ఒకసారి చేయబెట్టినా కానీ అక్కడ మనకు దుమ్ము అయితే కనిపించదు. చాలా క్లీన్ గా ఉంటది. ఎందుకంటే ఇక్కడ మనకు సాఫ్ట్ బ్రష్ అయితే ఇచ్చారు. సో ఈ బ్రష్ ని యూజ్ చేసి ఇది మంచిగా అయితే క్లీన్ చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఆ బ్రష్ అయితే మనం తీయేసి క్లీన్ చేసుకొని మళ్ళీ అటాచ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నాకు 2-in-1 మల్టీపర్పస్ బ్రష్ అయితే ఉంది. దీన్ని యూజ్ చేసి మీరు కీబోర్డ్ ఉంటుంది కదా, కీబోర్డ్స్ అయితే క్లీన్ చేసుకోవచ్చు. ల్యాప్టాప్ కీబోర్డ్స్ కానీ ఎక్స్టర్నల్ కీబోర్డ్స్ అయితే ఉంటాయి కదా, సో వాటిని అయితే డస్ట్ పడుతున్నప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇందులో మనకి మల్టీపర్పస్ అని చెప్పాను కదా, 2-in-1 అని చెప్పేసి, ఇందులో మనం బ్రష్ ని యూజ్ చేసి చెప్పాను కదా, కీబోర్డ్స్ కానీ ఇట్లాగా మనకి కర్టెన్స్ కానీ ఇలాంటి వాటిని అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఇంకోటి మనం బ్రష్ ని ఇలా పైకి అనేసి ఏదైనా మనకు డస్ట్ పార్టికల్స్ అనేవి పెద్ద పెద్దగా ఉంటాయి కదా, అలాంటి వాటి అయితే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా టేబుల్స్ ఉంటాయి కదా, టేబుల్స్ కానీ ఇలాంటి వాటిని అయితే మనం ఈ 2-in-1 మల్టీపర్పస్ బ్రష్ ని యూజ్ చేసి క్లీన్ అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకి క్రివైజ్ నాజిల్ అయితే ఉంది. దీన్ని యూజ్ చేసుకుని మీరు విండోస్ ప్యానల్స్ ఉంటాయి కదా మనకి సైడ్లలో ఉంటాయి కదా, సో ఆ డస్ట్ అయితే క్లీన్ చేసుకోవచ్చు. అలానే అప్పర్ సీలింగ్స్ ఉంటాయి కదా మనకి, లైక్ ఎక్కడ మనకు స్పైడర్ వెబ్స్ కానీ దుమ్ముదులు ఇలాంటివి ఉంటాయి కదా, సో మనకు అందని చోట్ల కూడా ఈ ఎక్స్టెన్షన్ ట్యూబ్ ని యూజ్ చేసుకొని ఈ క్రివైజ్ నాజిల్ ని అటాచ్ చేసుకొని మనం క్లీన్ అయితే చేసుకోవచ్చు. మనం ఎక్కడైతే చెయ్యి పెట్టి తొడలేమో అక్కడ దీన్ని యూజ్ చేసుకొని అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఎలాంటి వారైనా దీన్ని యూజ్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. చాలా వెయిట్ లెస్ అయితే ఉంటుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మనకి ఇక్కడ మ్యాట్రెస్ బ్రష్ అయితే ఉంది. దీన్ని యూజ్ చేసుకొని మీరు బెడ్స్ కానీ పిల్లోస్ కానీ ఇంకా మ్యాట్రెస్ ఉంటాయి కదా, వీటిని అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఇలా మనకి 4 టైప్స్ ఆఫ్ బ్రషెస్ అయితే ఉన్నాయి. సో వీటి ద్వారా మనం మన ఇంటిని అయితే క్లీన్ గా పెట్టుకోవచ్చు. హైజీనిక్ గా మనం డస్ట్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. అలానే లోపల పడిన చెత్తని ఈజీగా ఇంప్రూవ్ చేసుకొని కంటైనర్ మొత్తం క్లీన్ చేసుకొని మళ్ళీ అటాచ్ చేసుకోవచ్చు. ఇలా మనకి ఇది ఇన్ని ఫీచర్స్ అయితే వస్తుంది. ఇది ఒక్కడుంటే చాలు, మన ఇంట్లో ఎలాంటి దానైనా ఈజీగా శుభ్రం పెట్టుకోవచ్చు. మీకు ఇంకో డౌట్ రావచ్చు, కింద ఫ్లోరింగ్ యూజ్ చేసేటప్పుడు ఎక్స్టెన్షన్ ట్యూబ్ యూజ్ చేసుకోవచ్చు కదా, అది బానే ఉంది. అలమారాల్లో అలా క్లీన్ చేసుకోవాలి. ఇంకొకటి సోఫాస్ గానీ బెడ్స్ గానీ వీటిని క్లీన్ చేసేటప్పుడు ఎక్స్టెన్షన్ ట్యూబ్ అనవసరంగా మనకి అడ్డుపడుతూ ఉంటది కదా, దానికైనా సొల్యూషన్ అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. సింపుల్ గా మీరు ఎక్స్టెన్షన్ ట్యూబ్ ఏదైతే ఉందో దాన్ని పీకి పడేసి ఏదైతే మనకి రివైజ్ నాజిల్ గానీ మ్యాట్రెస్ బ్రష్ గానీ ఇలాంటివి మీరు డైరెక్ట్ గా ఎక్స్టెన్షన్ ట్యూబ్ ని యూజ్ చేసుకోకుండా మీరు ఇక్కడైతే ప్లేస్ చేసుకోవచ్చు, అటాచ్ చేసుకొని సింపుల్ గా క్లీన్ చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఈ హెడ్ అనేది మనకు చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటది. ముందర మనకి ఎల్ఈడి లైట్ అయితే ఇచ్చుంటాడు. సో ఈ ఎల్ఈడి లైట్ ని యూజ్ చేసుకొని మీరు ఎక్కడైనా చీకటి ప్రదేశాల్లో డార్క్ ఏరియాస్ లో మీరు ఈజీగా ఈ లైట్ ద్వారా క్లీన్ అయితే చేసుకోవచ్చు. 4000 వాట్ పవర్ఫుల్ మోటార్ అయితే యూజ్ చేస్తారు దీనికి. విత్ 25 kPa సక్షన్ అయితే ఉంది. 270 degrees స్వివెల్ స్టీరింగ్ అయితే ఉంది. మనకి ఇక్కడ వీల్స్ అయితే ఇచ్చుంటాడు. ఈ వీల్స్ అనేవి మూవ్ అవడానికి చాలా మంచిగా యూజ్ అవుతుంది. సో గైస్, ఈ ప్రోడక్ట్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ తెలియజేయండి. నాకైతే పిచ్చిగా నచ్చింది. దెన్ దీని ప్రైస్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రెసెంట్ అమెజాన్ లో చూసుకున్నట్లయితే 14,000 రూపాయలు అయితే ఉంది. ఒకవేళ మీరు స్మార్ట్ గా యూజ్ చేయాలి వాక్యూమ్ క్లీనర్ అనేది, మేము ప్రతిదీ క్లీన్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాం, సో ఇలాంటి ఒక వాక్యూమ్ క్లీనర్ సజెస్ట్ చేయండి అంటే మాత్రం నేను తప్పకుండా దీని అయితే రికమెండ్ చేస్తాను. సో 14,000 పెట్టి దీన్ని కొనొచ్చా అంటే, సో మీ యూసేజ్ ని బట్టి అయితే తీసుకోవచ్చు. మీరు పెట్టిన ప్రైస్ కు మాత్రం ఇది మిమ్మల్ని 100% సాటిస్ఫై అయితే చేస్తుంది. ఇంకొకటి మీ ఇంట్లో వాళ్ళకి గిఫ్ట్ గా ఇవ్వాలన్నా కానీ ఇది మీకు మంచిగా యూజ్ అవుతుంది. సో ఒకసారి ట్రై చేయండి. దీని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు క్లిక్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. ఇది నాకు వచ్చినప్పుడేమో 14,000 రూపాయలు, ఇప్పుడు ప్రెసెంట్ ఒక 15,000 రూపాయలు అయితే ఉందనుకుంటా. ఒకసారి చెక్ చేసుకోండి ప్రైస్ అనేవి. ప్రెసెంట్ ఎంత ప్రైస్ ఉందో మీరు స్క్రీన్ మీద చూపిస్తాను, చెక్ చేసుకోవచ్చు. సో గైస్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ముందు మీకు మంచి వీడియోస్ అయితే తీసుకొస్తూనే ఉంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. అంతవరకు థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.